హాయ్! హలో! నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు ఎల్‌కే క్రియేటివ్ థింగ్స్. థంబ్‌నెయిల్ చూసారు కదా ఫ్రెండ్స్. చింత చిగురు మటన్ కర్రీ. ఎండాకాలంలో మొదటి వర్షం పడినప్పుడు మాత్రమే దొరికే స్పెషల్ ఐటెం చింత చిగురు. చింత చిగురుతో మటన్ చేస్తే ఉంటుంది టేస్టే వేరబ్బా! దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి? లెట్స్ స్టార్ట్. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసారు కదా. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2-3 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఓకే, మంచిగా వేగిపోయాయి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కలుపుకొని అందులో కొంచెం రా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రా సాల్ట్ వేయడం వల్ల మటన్ మంచిగా కుక్ అవుతుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోతుంది. వాటర్ వచ్చేసి ఎంత బాగుందో, మటన్ అంతాను చక్కగా ఉడికిపోతుంది. ఇలా రా సాల్ట్ వేయడం వల్ల ఒకసారి మళ్ళీ అంతా కలిపెట్టుకుందాం. కొంచెం వాటర్ ఉండగానే అందులో కొంచెం పసుపు, ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకప్పుడు జనరేషన్లో అయితే చింత చిగురు మంచిగా చెట్ల నుండి కోసుకునేవారు. అందరికీ అవైలబుల్గా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. చింత చిగురుని కూడా కొనుక్కొని వండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం అందరం. సో నాకైతే దొరికింది కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని స్పెషల్లీ మా అత్తమ్మతో తెప్పించి మరి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా ఎంత మంచిగా కుక్ అవుతుందో. ఇది ఇలా ఉండగా
పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వేడి చేసుకుందాం. వాటర్ వేడవుతుంటే కర్రీ ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. చూద్దాం ఎలా ఉడుకుతుందని చెప్పి. ఓకే, మంచిగా కుక్ అయిందని అనిపిస్తుంది కదా. అప్పుడు మీ రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. మొత్తం చక్కగా కారం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత పక్కన వేడి చేసుకున్న వాటర్ను ఇందులో కలుపుకోవాలి. వేడి వాటర్ వేయడం వల్ల మటన్ మంచిగా కుక్ అవుతుంది, గ్రేవీ మంచిగా వస్తుంది. ఈ సీక్రెట్ అయితే నాకు మా అత్తమ్మ చెప్పింది. ఆమె చెప్పినప్పటి నుంచి నేను ఎప్పుడు మటన్ కర్రీ చేసినా ఇలాగే చేస్తా. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్లో చెప్పండి నాకు. కారం వేసిన తర్వాత ఇలా ఆయిల్ పైకొచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒకసారి టేస్ట్ చేస్తున్నా ఉప్పు కారం సరిపోయిందో లేదో అని చెప్పి. ఇలా ఆయిల్ పైకొచ్చిన తర్వాత చింత చిగురుని యాడ్ చేసుకోవాలి. ఇందులో స్పెషల్ ఐటెం చింత చిగురే కాబట్టి నేను చింత చిగురు యాడ్ చేస్తున్నాను. చింత చిగురు మటన్ కర్రీ అస్సలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకొంచెం చింత చిగురు యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. చింత చిగురు యాడ్ చేయడం వల్ల కూర ఎంత టేస్ట్ ఉంటుందంటే కొంచెం పులుపు, ఘాటు, అస్సలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి చింత చిగురు ప్రతి ఒక్కరు ఆ టేస్ట్ అనుభవించాలి. చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఫైనల్గా కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకొని చింత చిగురు యాడ్ చేసిన తర్వాత కర్రీని ఒకసారి కలిపేసుకుందాం. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. చింత చిగురు మొత్తం కర్రీలో కలిసిపోయేటట్టుగా ఉడికిపోయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఒక పీస్ తీసుకొని చెక్ చేసుకోండి కర్రీ ఉడికిందా లేదా అని చెప్పి. ఉడికిన తర్వాతనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నాకైతే కర్రీ మొత్తం ఉడికిపోయింది, సో నేను యాడ్ చేస్తున్నాను పుదీనా, కొత్తిమీర. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు ఆసక్తిగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీ విలువైన సమయం హెచ్చించి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.